గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానించుకుందాం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. దేవుడు మన మధ్యన ఆయన యొక్క పరిశుద్ధాత్మగా మన మధ్యన నివసిస్తున్నారు. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు ఆయన మనకి సంపూర్ణమైన స్వతంత్రాన్ని మనకు అనుగ్రహిస్తారు. మన జీవితంలో ప్రతి బంధకాల నుంచి విడుదల చేస్తారు. ఏ బంధకాల నుంచి విడుదల చేస్తారంటే పాప బంధకము, మరణ బంధకము ముఖ్యమైన బంధకాలు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మ నియమమట పాప నియమము నుండి, మరణ నియమము నుండి విడిపిస్తుందట. ఏ పాప బంధకాల్లో మనం ఉన్నామో, ఏ ఆత్మీయ మరణము, ఏ శరీర మరణముతో భయపడుతున్నామో, ఏ విధమైనటువంటి బలహీనతలతో పీడింపబడుతున్నామో, ఏ విధమైనటువంటి వ్యసనాలతో వేధింపబడుతున్నామో, అది వద్దనుకుని మరలా చేస్తూ పాపులమయ్యి భ్రష్టులైపోతున్నామో, ఇటువంటి దారుణమైనటువంటి బాధకరమైనటువంటి బలహీనమైనటువంటి ఈ స్థితి నుండి మనలను పైకి లేపి మనల్ని రక్షించి విమోచించే నియమము దేవుని పరిశుద్ధాత్మ నియమం మాత్రమే. దేవుడు మనకు ఆ పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించగా, పరిశుద్ధాత్ముడు మన మధ్య నుండి మన బలహీనతలను అన్నీ అర్థం చేసుకుంటూ మన బంధకాలన్నింటిని విడిపించేవాడు. దేవుడు మనకిచ్చే ఆత్మ పిరికితనం గల ఆత్మ కాదని తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చెప్తూ, ప్రేమ గల ఆత్మ, శక్తి గల ఆత్మ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ. కాబట్టి దేవుని పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చిన మనకి ఏం కలుగుతుందట? సంపూర్ణమైనటువంటి స్వాతంత్రము కలుగును. దేవుడు మనకిచ్చే ఆ స్వాతంత్రాన్ని మనం అనుభవించాలి పరిశుద్ధ ఆత్మ ద్వారా. ఈరోజు దురాత్మలతో పీడింపబడుతున్నామా? పడుకుంటుంటే పీడకలతో శోధింపబడుతున్నామా? పాపపు యోచనలతో సాతానుడు మనం బలహీనపరుస్తున్నాడా? పరిశుద్ధాత్మ దేవుడిని ఆహ్వానించుకుందాం. దురాత్మలను కాల్చివేసి లయపరిచి మనల్ని విడిపిస్తాడు. అనారోగ్యాలతో బాధపడుతున్నామా? హోలీ స్పిరిట్ గాడ్ మనలోనికి వచ్చినప్పుడు ప్రతి అనారోగ్యం నుంచి మనకు విడుదలిస్తాడు. భయముతో బాధపడుతున్నామా? ఏ భయమైనా సరే ప్రతి ఫియర్ తొలగిపోతే దేవుని ఆత్మ మన హృదయంలోకి వచ్చినప్పుడు. అజ్ఞానంతో బాధపడుతున్నామా? సర్వసత్యములోనికి నడిపిస్తాడు పరిశుద్ధాత్ముడు. ఓటమితో బాధపడుతున్నామా? మనల్ని విజయవంతులుగా చేస్తాడు పరిశుద్ధాత్ముడు. మనకున్న బంధకాలు మనల్ని మనం తెంపుకోలేము. మన యొక్క బాధలు కానీ, వ్యసనాలు కానీ, ఏ పాప బంధకాలతో సాతానుడు మనలను బాధపరుస్తున్నాడు, ఆ బంధకాలు మనం తెంపుకోలేము. కానీ దేవుని పరిశుద్ధాత్మ దేవుని మనం ఆహ్వానించినప్పుడు బంధకాలు ఆటోమేటిక్గా తెంపబడతాయి. అభిషేకం నీ మీదకు వచ్చినప్పుడు కాడులు విరిగిపోతాయి. కాబట్టి దేవుని పరిశుద్ధాత్మను ఆహ్వానించుకుందాం. ఎలాగ ఆహ్వానించాలి? మన వాక్యానికి వ్యతిరేకంగా జీవించుట ద్వారా సాతానుడు మనలోనికి ప్రవేశించి మనల్ని బంధిస్తూ ఉంటే, తిరిగి వాక్యానికి ప్రీతికరంగా మన జీవితాన్ని మలుచుకొనుట ద్వారా, వర్డ్ అండ్ ప్రేయర్, వాక్యము ద్వారాను ప్రార్థన ద్వారాను పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు సమస్త బంధకాలు కాలిపోయి తెగిపోతాయి. మనం విడుదల పొందుతాం. దురాత్మలకు బదులుగా పరిశుద్ధాత్మను, అనారోగ్యానికి బదులుగా ఆరోగ్యాన్ని, భయానికి బదులుగా ధైర్యాన్ని, అజ్ఞానానికి బదులుగా జ్ఞానాన్ని, ఓటములకు బదులుగా విజయాల్ని దేవుడు మనకిచ్చి ఆయన పరిశుద్ధాత్మతో మనల్ని ఏలి పాలించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మీరు ఇచ్చిన వాక్య ప్రకారంగా ఎక్కడ నీ యొక్క ఆత్మ ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉంటుందన్నాం. అయ్యా, ఈరోజు మా యొక్క బలహీనత ఏమైతే ఉన్నదో నీకు తెలుసు. ఏది మమ్మల్ని ఏలుతుందో నీకు తెలుసు. ఏ నేత్రాశకు, ఏ శరీరాశకు, ఏ జీవపు డంబానికి అయ్యా పదే శోధింపబడి బాధపడుతున్నామో నీకు తెలుసు. నీ పరిశుద్ధాత్మతో మాలోనికి వచ్చి మా బంధకాలన్నింటినీ తెంపివేసి, కాల్చివేసి, మమ్మల్ని విడిపించి, స్వతంత్రులుగా చేసి, పరిశుద్ధపరిచి, నీ యొక్క కాడి మాత్రమే మా మీద ఉంచి, నీ దక్షిణ హస్తముతో పరిశుద్ధంగా, పవిత్రంగా, విజయవంతంగా నాయన, ఆరోగ్యంగా నాయన,
నీ ఆత్మలో ఆనందిస్తూ నీ సత్యములో ముందుకు సాగే భాగ్యం దయచేయండి. నీ కృపా కనికరం మాకు అనుగ్రహించమని, నీ నెమ్మది, నీ ధైర్యము, నీ సంతోషము, అయా నీ రక్షణానందం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ, అయా ఈ యొక్క వాక్యాన్ని అంగీకరించి విశ్వసించి నీకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింపజేయమని నీ పరిశుద్ధ ఆత్మ కార్యాలకు మమ్మల్ని అప్పగించుకొనుచు యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై దిగి వచ్చి మనల్ని అభిషేకించి దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ వెరీ బ్లెస్డ్ డే.